చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత ఆర్ ఇంకేదైనా హాలిడేస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలంటే ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుండే. ఇప్పుడు పెద్దగా అయ్యాక వీకెండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మండే ఆఫీస్కి వెళ్తుంటే సేమ్ ఫీలింగ్ ఉంటుంది. అందులోనూ సిక్ ఉంటే మాత్రం ఇంకా చాలా వర్స్ ఫీలింగ్ ఉంటుంది. ఇంకా మండే ఆఫీస్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అయినా చేద్దామని చెప్పి వెళ్ళిండే. టైం ఎగ్జాక్ట్ గా 3:30 అలా అవుతుండే. ఒక ప్లేట్ బోండా అండ్ ఒక ప్లేట్ సాంబార్ ఇడ్లీ చెప్పిండే. రెండు నాకే కాదు, ఒకటి నాకు అండ్ ఒకటి ఇంకో నా ఫ్రెండ్ కూడా ఉండే నాతో పాటు. అక్కడ మెనూలో చాలా టిఫిన్స్ ఉంటాయి, అయినా కూడా నేను ఏరి కోరి బోండానే తీసుకొని మరి అట్లీస్ట్ మొత్తం అయినా తింటున్నా అంటే లేదు, ఓన్లీ పైన లేయర్ వరకు తిని లోపల ఉన్న పిండంతా వాడేస్తా. నేనైనా అట్లా అంటే కాదు, చాలా మంది నేను చూసినట్లు తినడం. మరి ఎందుకు బోండా తీసుకోవడం అంటే ఏమో నాకు కూడా రీజన్ తెలీదు. మీరు కూడా అంతేనా? బోండాతో పాటు ఇచ్చే పల్లి చట్నీ కంటే వాళ్ళు ఇచ్చే అల్లం చట్నీ టేస్ట్ బాగుంటది మా ఆఫీస్ లో. అసలైనా ఆ టైంలో నువ్వు ఫుడ్ ఎట్లా తింటున్నావు అనే డౌట్ వస్తే ఎవరైనా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళని అడగండి, అప్పుడు తినే ఫుడ్ ఎంత ఎనర్జీ ఇస్తుందో చెప్తారు. అట్లని నేను ఆయిల్ ఫుడ్ తినండి అని మాత్రం సజెస్ట్ చేయట్లేదు. ఏదో ఒకటి లైక్ ఫ్రూట్స్ గానీ నట్స్ గానీ తింటే కొంచెం ఎనర్జీ ఇస్తుంది, హాయిగా నిద్ర వస్తుంది. ఒక బోండా తినడుతోనే అస్సలు తినబుద్ధి కాలేదు. అది పక్కెట్టేసి మళ్ళీ ఇడ్లీ సాంబార్ తీసుకున్నా. మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేయండి.